వంశపారపర్యంగా సంక్రమించిన ఆస్తులో మొదటి భార్య కుమారుడితో సమానంగా రెండో భార్య కుమార్తెలకు హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కాకినాడ మండలం గైగోలుపాడులో వంశపారంపర్యంగా వస్తున్న ఇంటితో పాటు ఖాళీ స్థలంలో వాటా కల్పించాలని తండ్రి తురంగి సోమరాజు, ఆయన రెండో భార్య సంతానమైన 6 కుమార్తెలు కాకినాడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. ప్రతివాదిగా సోమరాజు మొదటి భార్య కుమారుడు సత్యనారాయణను పేర్కొన్నారు. విచారణ జరిపిన కోర్టు దావాను కొట్టేసింది. దీంతో సోమరాజు, ఆయన కుమార్తెలు కాకినాడ అదనపు జిల్లా కోర్టులో మొదటి అప్పీలు వేశారు. విచారణ జరిపిన కోర్టు మొదటి భార్య సంతానమైన సత్యనారాయణ, తండ్రి సోమరాజు, 6 కుమార్తెలు ఆ ఆస్తిలో వాటాకు హక్కుదారులని తేల్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సత్యనారాయణ 2012లో హైకోర్టులో రెండో అప్పీలు వేశారు. 6 కుమార్తెలు తన తండ్రికి పుట్టలేదని, అందువల్ల తన తాత ఆస్తిపై హక్కు వారికి లేదని చెప్పారు. సోమరాజు కోర్టు ముందు వివరాలు ఉంచుతూ కుమారుడు సత్యనారాయణ 8 ఏళ్ల వయసులో తన మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నానన్నారు. ఆమెతో తనకు 6 కుమార్తెలు పుట్టినట్లు చెప్పారు. తన కుమార్తెల వాటాకు హక్కుదారులేనని స్పష్టం చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ఆ ఆస్తి సోమరాజు తండ్రిదని గుర్తు చేశారు. ఆస్తిలో సోమరాజుతో పాటు మొదటి భార్య కుమారుడు, రెండో భార్యకు చెందిన 6 కుమార్తెలు వాటాదారులేనని తేల్చెప్పారు. కాకినాడ అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. సత్యనారాయణ దాఖలు చేసిన అప్పీలును కొట్టేశారు.